ఈరోజు డిసాల్పస్ వెబ్సైట్ వాడే వాళ్ళకి సెక్యూరిటీ పరంగా అదనపు భద్రత కోసం 2FAని యాక్టివేట్ చేసుకోమని చెప్తున్నాము. సో ఎవరైతే ఇది చేసుకోవాలనుకుంటే వాళ్ళు క్రోమ్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చాలా మటుకు 404 అని వస్తుంది. ఇలాంటి సమయంలో నేను డక్ గో బ్రౌజర్ను వాడుతున్నాను. చాలా సెక్యూర్డ్ ఏఐ బ్రౌజర్. అంటే డిసాల్పస్ కోసం ఒక బ్రౌజర్ కావాలి. క్రోమే ఎందుకు వాడాలి? ఇంకొంచెం అదనపు సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నది డక్ గో లాంటి దాంట్లో చేసుకోవచ్చు. నేను అదే వాడతాను. ఇప్పుడు మనము ఇక్కడ కింద చూడండి, ఎనేబుల్ 2FA ఉంది. ఎనేబుల్ 2FA అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏమిటంటే నీ అకౌంట్కు 2 దశల భద్రత ఇవ్వటం. మొదటి దశ పాస్వర్డ్తో. మరి పాస్వర్డ్తో పని అవుతుంది కదా అనుకుంటే సెక్యూరిటీ తక్కువ. రెండో దశ గూగుల్ అథెంటికేటర్ యాప్లో వచ్చే 6 డిజిట్స్ 6 అంకెల కోడ్తో మనం లాగిన్ అవ్వటం, దాన్ని సెక్యూర్ చేసుకోవటం. ఈ రెండు సరైనప్పుడే లాగిన్ అవుతుంది. గూగుల్ అథెంటికేటర్ అంటే ఇది ఒక యాప్. ప్రతి 30 సెకండ్లకు ఒక కొత్త ఓటీపీ కోడ్ ఇస్తుంది. SMS అవసరం లేకుండా పనిచేస్తుంది. స్టేటస్ డిసాల్పస్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ స్టేటస్ డిజేబుల్ అని ఉంటే కనుక ఎనేబుల్ చేసుకోండి. ప్రస్తుతం నీ అకౌంట్ 2FA ఆన్ చేయలేదు అని అర్థం. కేవలం పాస్వర్డ్తో లాగిన్ అవుతుంది. భద్రత తక్కువగా ఉంటుంది పాస్వర్డ్తో ఎంటర్ అవుతాయి. మరి ఎనేబుల్ 2FA చేస్తే లాభాలు: అకౌంట్ హ్యాక్ అవ్వడం చాలా కష్టం. ఫిషింగ్ స్కామ్ల నుంచి రక్షణ. గోస్ట్ పేరింగ్ ఓటీపీ స్కామ్ల నుంచి భద్రత. నా సలహా ఏమిటంటే మిత్రమా, అవకాశం ఉంటే ఎనేబుల్ 2FA చేయడం చాలా మంచిది. ప్రత్యేకంగా బ్యాంక్, సోషల్ మీడియా, క్రిప్టో, జీమెయిల్ లాంటి అకౌంట్లకు ఎలా 2FA చేస్తారు, అలాగే ఈ డిసాల్పస్ వెబ్సైట్ను యూజ్ చేసేవాళ్ళు, ఇష్టంగా ప్రేమించి దాన్ని రన్ చేసేవాళ్ళు ఈ 2FA 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసే పద్ధతి నేను స్టెప్ బై స్టెప్ 1 బై 1 చెప్తాను. మొదట ఫస్ట్ మీరు మీ అఫీషియల్ వెబ్సైట్ని మీకు నచ్చిన బ్రౌజర్లో ఓపెన్ చేయండి. నేను ప్రజెంట్ క్రోమ్ కంటే ఇది ఇష్టపడుతున్నాను. అయితే మొదట పేజ్ ఓపెన్ చేయగానే ఇక్కడ లాగిన్ పేజ్ వస్తుంది. లాగిన్ పేజ్తో ఐడి పాస్వర్డ్తో ఎంటర్ అయిపోండి. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ద్వారా ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు ఒక డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. డాష్బోర్డ్లో ఈ ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ప్రొఫైల్ అండ్ లాగౌట్ 2 ఆప్షన్స్ కనబడతాయి. ప్రొఫైల్ అండ్ లాగౌట్. మరి ఇప్పుడు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీ పేజ్ ఇలా కనబడుతుంది. మీ ప్రొఫైల్ మొత్తం టాప్ టు బాటమ్ కనబడుతుంది. పైకి స్క్రోల్ చేస్తూ స్క్రీన్ని పైకి తోసేస్తూ కిందికి వెళ్ళిపోతే కనుక మీకు ఇక్కడ ఎనేబుల్ 2FA అని ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఇలా కనబడిందంటే ఇది డిజేబుల్ అయి ఉంది, మీ స్టేటస్ డిజేబుల్ అయి ఉంది అని అర్థం. గూగుల్ అథెంటికేటర్ లేదు, యాక్టివేట్ కాలేదు, దాని ద్వారా భద్రత ఇవ్వబడలేదు అని అర్థం. గూగుల్ అథెంటికేటర్ ద్వారా సెక్యూర్ చేయబడలేదు. సెక్యూర్ చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ చేయండి. దీన్ని ఫస్ట్ క్లిక్ చేయండి, ఎనేబుల్ చేయండి. మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎల్లో ఆరెంజ్ 2 మిక్స్ చేసింది. కొంతమందికి ఎల్లోలో కనబడుతుంది, మరి కొందరికి ఆరెంజ్ రంగులో కనబడుతుంది, నారింజ రంగులో. కొంతమందికి ఈ ఎల్లో కలర్ అంటే పసుపు రంగులో కనబడుతుంది. ఇలా ఉంది అంటే సెక్యూర్ కాలేదు, 2FA చేసుకోండి అని అర్థం. పెండింగ్ ఉంది అని అర్థం. అంటే కేవలం పాస్వర్డ్తోనే కాకుండా ఈ 2FA చేయడం వల్ల ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫీచర్ మన వెబ్సైట్కు యాడ్ చేయబడుతుంది. మీ ఫోన్ మంచిదే కావచ్చు, మీరు వాడే బ్రౌజర్ సేఫ్ కావచ్చు. అంటే ఈ డిసాల్పస్ వాళ్ళు తాళం చేయించారు. తాళం వేసుకోవటం, లాక్ చేసుకోవటం ఎక్స్ట్రా ఫీచర్ అంటూ ఎక్స్ట్రా మన ఫైర్ వాల్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. అయితే మొదటి స్టెప్ ఏంది గుర్తుపెట్టుకోండి, ఈ కలర్ మారాలి. పెండింగ్ ఉంటే ఈ కలర్ వస్తుంది. అది వేరే రంగు ఆకుపచ్చ రంగులోకి వచ్చిందంటే, ఎల్లో కలర్ ఉంది గ్రీన్ అయిందంటే సక్సెస్ఫుల్ అన్నట్టు. తర్వాత ఈ పేజ్ని స్క్రోల్ చేస్తూ పైకి వెళ్ళిపోతే QR కోడ్ ఇలా వస్తుంది. దాని కింద మీకు బెనిఫిట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈ బెనిఫిట్ ఉంది. అసలు 2FAని యాక్టివేట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్: ఎన్హాన్స్ సెక్యూరిటీ, మొబైల్ వెరిఫికేషన్ అండ్ రికవరీ ఆప్షన్స్. ఈ 3 వస్తాయి.
ఇది ఎక్స్ట్రా ఫీచర్. అయితే క్యూఆర్ కోడ్ కింద మీకు ఇక్కడ ఒక బాక్స్లో కాపీ అని ఉంది, ఇది కాపీ చేసుకోవాలి. కాపీ చేసి అథెంటికేటర్ యాక్టివేట్ చేసి అక్కడ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ 6 డిజిట్స్ ఓటీపీ అని ఉందా ఇక్కడ పేస్ట్ చేయాలి, టైప్ చేయాలి. వెరిఫై ఎనేబుల్ టు ఎఫ్ఏ అని క్లిక్ చేసేస్తే సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అసలు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు కాపీ చేయకముందు ఇలా ఉంటుంది, ఈ కలర్ ఉంటుంది. చేసిన తర్వాత రంగు మారుతుంది, బ్లూ కలర్, థిక్ బ్లూ అయింది, థిక్ కలర్ బ్లూ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ నుండి మీరు ఇక్కడ వరకు కాపీ చేసుకుంటారు, అథెంటికేటర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దాంట్లో పేస్ట్ చేస్తారు. ఇప్పుడు అథెంటికేటర్ ఈ కలర్ ఉంటుంది, ఓకే. గూగుల్ అథెంటికేటర్ ఆల్రెడీ వాడే వాళ్ళకి నేను చెప్పాల్సిన పని లేదు. కొత్త వాళ్ళకి, ఫ్రెషర్స్కి ఇలా మీకు ఈ సింబల్తో అథెంటికేటర్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ నమ్మాలి, చాలా అథెంటికేటర్ మీద చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. గూగుల్ LLC కనబడాలి, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ గూగుల్. సో ఇది జెన్యున్ అప్లికేషన్ అని అర్థం, LLC అని ఉంటాయి. తర్వాత స్ట్రాంగ్ సెక్యూరిటీ విత్ గూగుల్ అథెంటికేటర్ ఫీచర్స్, సింపుల్ సెటప్స్ యూజింగ్ యువర్ కెమెరా, ఏ యూనిక్ కోడ్ యూజ్డ్ టు సైన్ ఇన్ అండ్ క్లౌడ్ సింకింగ్ ఉంటుంది, ప్రైవసీ స్క్రీన్ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ అథెంటికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ కనబడుతుంది, గూగుల్ ఈ సింబల్ ఉన్న అప్లికేషన్ని మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేస్తాము. చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తాము. చేసిన తర్వాత ఇలా రంగురంగులో ప్లస్ గుర్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మీకు లోపల ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఏమని, స్కాన్ ఏ క్యూఆర్ కోడ్ మరియు ఎంటర్ ఏ సెటప్ కీ అని 2 ఆప్షన్స్ కనబడతాయి. ఎంటర్ సెటప్ కీ మీద క్లిక్ చేస్తారు. చేయగానే ఇలా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎంటర్ కోడ్, ఇక్కడ మీకు కోడ్ నేమ్, యువర్ కీ అని ఉంది. 3వ బాక్స్ వదిలేస్తాం, 2 కాలమ్స్ ఉన్నాయి కదా, అది మాత్రమే వాడతాం. కోడ్ నేమ్ అనే చోట మనము ఇలా మన జీమెయిల్ రాస్తాము. అంటే మన వెబ్సైట్కు లాగిన్ అయినప్పుడు ఏదైతే రిజిస్టర్ జీమెయిల్ ఉంది కదా, ఆ రిజిస్టర్డ్ జీమెయిల్ ఇక్కడ పైన కోడ్ నేమ్ అన్న చోట అక్కడ టైప్ చేస్తాము. యువర్ కీ ఉంది, కీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అక్కడ ఇందాక బ్లూ కలర్లో కాపీ చేసాము, ఇక్కడ పేస్ట్ చేస్తాం. యువర్ కీ అన్న చోట పేస్ట్ చేయాలి, అక్కడ కాపీ ఇక్కడ పేస్ట్, అతికేయటం. తర్వాత ఇంకా ఏం ముట్టొద్దు, ఇక్కడ టైం బేస్ వదిలేసేయండి. తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసేస్తే మీరు ఇంకో పేజ్లోకి నావిగేట్ అయిపోయి ఇంకో పేజ్లోకి వెళ్ళిపోతుంది, ఓకే. ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయగానే ఎంటర్ ఏ సెటప్ కీ అని కింద ఒక ఇంటూ గుర్తుంది, అది క్లిక్ చేయగానే పేజ్ వైట్ అయిపోతుంది, స్పష్టంగా కనబడుతుంది. మస్క ఉండేది ఎంటర్ ఏ సెటప్ కీ కింద ఇంటూ గుర్తు మీద క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ వస్తుంది, 6 అంకెలు ఓటీపీ వస్తుంది. అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎంటర్ ఏ 6 డిజిట్స్ ఓటీపీ అన్న చోట. ఎందుకంటే ఈ వెబ్ పేజ్ ఏమడుతుంది, ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ ఎవరు ఇవ్వాలి, గూగుల్ అథెంటికేటర్ ఏదైతే డౌన్లోడ్ చేసామో అది ఇస్తుంది. అది ఇవ్వటానికి మనకు ఈ అథెంటికేషన్ ఏంటంటే ఇది ఇక్కడ కాపీ చేసాం కదా, బ్లూ కలర్లో కాపీ చేస్తే అప్పుడు జెన్యున్ పర్సన్ అని అది గుర్తుపట్టేస్తే ఓహో రియల్ పర్సన్ కాబట్టి. ఎందుకంటే చెప్పలేం, ఎవరైనా దొంగలు కూడా ఓపెన్ చేస్తారు కాబట్టి. ఇక్కడ 6 డిజిట్స్ అన్న చోట మనం అథెంటికేటర్ ఇచ్చిన ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ వేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ వెరిఫై ఎనేబుల్డ్ టు ఎఫ్ఏ మీద క్లిక్ చేయాలి. వెరిఫై ఎనేబుల్డ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. గ్రీన్ బాక్స్ మీద క్లిక్ చేసేస్తే అప్పుడు సక్సెస్ అని వస్తుంది, ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్డ్ సక్సెస్ఫుల్లీ గ్రీన్ కలర్ అవుతుంది. ఆ తర్వాత 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్డ్ తర్వాత ఇక్కడ ప్రొటెక్టెడ్, ఇంతకుముందు అక్కడ ఎల్లో కలర్ ఉంది, ఆరెంజ్ ఎల్లో కలర్ మిక్స్డ్, ఇప్పుడు గ్రీన్ అయిపోయింది. ప్రొటెక్టెడ్ అని ఉంది, రక్షించబడింది, సెక్యూర్ చేయబడింది, మీకు అదనపు భద్రత మీ వెబ్సైట్కి, మీ వెబ్ పేజ్కి కల్పించబడింది అని అర్థం. తర్వాత 2 ఫ్యాక్టర్ స్టేటస్ యాక్టివ్, ఇందాక డియాక్టివేట్ ఉంది, స్టేటస్ ఇప్పుడు యాక్టివ్ చేయబడింది. తర్వాత ఇంకో ఆప్షన్ కూడా ఉంది, డిజేబుల్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇది ఎప్పుడు వాడాలి, నాకు పాస్వర్డ్తో ఎంటర్ అయిపోతున్నా సరిపోతుంది, ఈ అడిషనల్గా వచ్చే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ నాకు అక్కర్లేదు,
ఏదో తెలియక యాక్టివేట్ చేసుకున్నాను అనుకున్నవాడు, నాకు వద్దు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళు డిజేబుల్ టూ ఫ్యాక్టర్ మీద క్లిక్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది క్యాన్సిల్ చేయకపోవడం మంచిది నా సలహా. ఇది వాడకపోవడం మంచిది. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎప్పటిలాగా మామూలు అయిపోవాలంటే ఇది డిజేబుల్ టూ ఫ్యాక్టర్ మీద క్లిక్ చేయండి. లేదు నాకు సెక్యూరిటీ ఎక్స్ట్రా ఉంటే దీని జోలికి వెళ్ళకండి, వదిలేసేయండి. తర్వాత మీకు వాళ్ళు ఏమి ఇస్తున్నారు, డెసాల్పస్ సెక్యూరిటీ టిప్స్ కూడా ఇస్తున్నారు. సక్సెస్ అయిన తర్వాత ఆ పేజ్లో మీకు సెక్యూరిటీ టిప్స్ కనబడతాయి. ఇది చదువుకోండి, ఈ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదండి, మీరు అందరూ కూడా ఎనేబుల్ చేసుకుంటారు. 2FA అంటే ఇది షార్ట్ కట్. మళ్ళీ ఎప్పుడు కూడా 2FA అంటే ఏంటి అని నన్ను అడగకండి. 2FA అంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఈ డెసాల్పస్లో వెబ్సైట్ను ఎవరైతే సెక్యూర్ చేసుకోలేదో సెక్యూర్ చేసుకోమని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇవ్వడం వల్ల అదనపు సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ చేయబడుతుంది. ఇందాక చెప్పినట్టు మీకు ఈ అకౌంట్ హ్యాక్ అవ్వడం, ఫిషింగ్ అటెంప్ట్స్, స్కామ్స్, ఓకే, గోస్ట్ పేరింగ్, ఓటీపీ స్కామ్స్, వీటి నుంచి తప్పించుకోవడానికి, హ్యాకర్ నుంచి తప్పించుకోవడానికి, ఎందుకంటే రేపు ఇందులో వచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే వాళ్ళు కబ్జా చేసే ఛాన్స్ ఉంది, వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ కొట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి దొంగతనాలు చేయకుండా, తస్కరించకుండా, మన అకౌంట్ వేరే వాళ్ళు ఖాళీ చేయకుండా, వేరే వాళ్ళు మన మీద దాడి చేయకుండా మనం పెట్టుకున్న ఒక బాడీ గార్డ్ లాంటిది సెక్యూరిటీ వాల్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి 10 మందికి అన్ని గ్రూపుల్లో. నెక్స్ట్ వీడియోలో ఇంకో సెక్యూరిటీ ఫీచర్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.